జన్మదిన సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎన్ని రమణయ్య గారు, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ ఎస్సీ అధ్యక్షులు శ్రీపతి బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ గారు, మిగతా ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా శ్రీ బేదా రవిచంద్ర గారు మరెన్నో జన్మదినం జరుపుకోవాలని, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైర్యశాస్త్రాలతో ఉండాలని, అదేవిధంగా రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా జాతీయ ప్రధాన కార్యదర్శి, మా మిత్రుడు బీదా రవిచంద్ర గారి జన్మదినం తెలుగుదేశం కార్యాలయంలో జన్ని రమణయ్య గారు అలాగే శ్రీపతి బాబు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఇక్కడ పండగలాగా చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు జన్మదినం కానీ ఒక పండగలాగా చేసుకుంటాం. ఎందుకంటే వీళ్ళందరూ తమ కుటుంబాలకే కాకుండా ఈ సమాజం కోసం పోరాడుతూ ఉన్నారు, ప్రజల మేలు కోసం పోరాడుతున్నారు. ఈరోజు బీదా రవిచంద్ర నాకు ఈ రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచే కాదు, దానికన్నా ముందు 10-15 సంవత్సరాల ముందు నుంచే, రాజకీయాల ముందు నుంచే నాకు మంచి స్నేహితుడు, ఒక మంచి మనిషి. ఎక్కడ కానీ స్వార్థం అనేది లేకుండా ఏ పని చెప్తే, ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని మనస వాచ కర్మన చేసే వ్యక్తి, చాలా అనుభవమైన వ్యక్తి, చాలా స్థిరత్వంగా ఉండే వ్యక్తి, ఎక్కడ బెదరుడు అదరుడు. ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ రాష్ట్రానికే ఒక పిల్లర్ లాంటి వాడు రవిచంద్ర గారు. మరి రాబోయే రోజుల్లో రవిచంద్ర ఒక అద్భుతమైన స్థితిలో ఉండబోతున్నారు. ఈ యొక్క పార్టీలో ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారబోతున్నాడు రవిచంద్ర. ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే దాంట్లో రవిచంద్ర గారి పాత్ర కానీ ఒక సింహభాగంగా ఉండబోతా ఉంది. రవిచంద్ర గారికి ఆయుష్ ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో వారి కుటుంబం ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నారు.